ఫ్రెండ్స్, నిన్న రాజస్థాన్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ జట్టు వరుస ఓటమి తర్వాత మళ్ళీ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. దీంతో పాయింట్ల పట్టికలో అసలు ఇప్పుడు ఏ మార్పులు చోటు చేసుకుంటాయో విషయం కనుక గమనిస్తే చాలా షాకింగ్గా ఉంది. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే, ఈ మొదటి 4 జట్లు మాత్రమే మొత్తం లీగ్ మ్యాచ్లు పూర్తయిన తర్వాత ఏదైతే ఉంటాయో టాప్ 4లో అవి మాత్రమే వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు గనుక గమనించినట్టయితే మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఢిల్లీ జట్టుకి, జీటీకి ఉంది. ఏది ఈ 4 జట్లు కాకుండా పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ కాకుండా ఇంకేదైనా కొంత అవకాశం ఉంది అంటే అది గుజరాత్ జట్టుకి, ఢిల్లీ జట్టుకి మాత్రమే ఉంది. మరి చెన్నై జట్టు పరిస్థితి ఏంటి, మిగతా 4 జట్ల పరిస్థితి ఏంటి అనేది కనుక చూస్తే చెన్నై నుంచి లక్నో వరకు కనుక చూసినట్టయితే పంజాబ్ ఒక్కటే 8 మ్యాచ్లు ఆడింది, 6 గెలిచింది, ఒకటి ఓడిపోయింది, ఒకటి దీనికి వెళ్ళిపోయింది. అయితే రాజస్థాన్ జట్టు 10 మ్యాచ్లు ఆడేసింది. ఓకే, కానీ చెన్నై, కోల్కతా, ముంబై, లక్నో 8 మ్యాచ్లు మాత్రమే ఆడాయి. అయితే అటు చెన్నై కానీ ముంబై కానీ వరుసగా భారీ తేడాతో విజయాలు సాధించినట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే గుజరాత్ జట్టుకి సంబంధించి అంటే ఆ 2 జట్లు కాకుండా ఇంకొక 2 జట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ జట్లలో ఏ జట్టైనా వరుస ఓటమిని కనుక ఎదుర్కొన్నట్టయితే అప్పుడు టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు. అయితే ఈరోజు శనివారం నాడు యాక్చువల్లీ అయితే ఐపీఎల్లో డబుల్ హెడర్ మ్యాచెస్ ఉంటాయి, కానీ ఈరోజు ముంబై అలాగే చెన్నై జట్లు తలపడుతున్నాయి అన్నమాట. సో ఈ మ్యాచ్లో కనుక ముంబై జట్టు గెలిచిన భారీ తేడాతో లేదా చెన్నై జట్టు గెలిచిన 7-9 స్థానాల్లో ఉన్న ఈ ఇరు జట్లు కూడా ఖచ్చితంగా బెటర్ పొజిషన్లోకి వచ్చే అవకాశం ఉంది, కానీ భారీ తేడాతో గెలవాలి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ అసలు ఇంకా చాలా నీచ స్థాయిలో ఉందన్నమాట. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప పైకి వెళ్ళే ఛాన్స్ లేదు. కానీ చెన్నైకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ఆడితే వాళ్ళు గుజరాత్ని బీట్ చేసుకుని టాప్ 4కి వెళ్ళే అవకాశాలు కొంత మెరుగ్గా ఉన్నాయి కంపేర్ టు ముంబై అండ్ లక్నో.